ఛానల్లోకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ 2025 చివరిలో ఏం జరగబోతోంది, ఎటువంటి వైపరీత్యాలు, ఎటువంటి సంఘటనలు మనం ఈ యొక్క 2025వ సంవత్సరం చివరిలో చూడబోతున్నాం. ఈ విషయాలన్నీ కూడా క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ప్రపంచంలో ఎక్కడ ఏ వింతలు, ఏ విశేషాలు చోటు చేసుకున్నా వెంటనే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పింది నిజమైంది అని అంటూ ఉంటారు. ఇది చాలాసార్లు మనం వినే ఉంటాం. భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలు ముందుగానే దర్శించి సాక్షాత్తు దైవ స్వరూపుడైన పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి తన కాలజ్ఞానంలో వీటన్నింటినీ ఎప్పుడో చెప్పారని గుర్తు చేసుకుంటారు. వీటినే కాలజ్ఞాన తత్వాలు అంటారు. అయితే ఈ యొక్క 2025వ సంవత్సరం చివరిలో జరిగే అనర్థాల గురించి కూడా కాలజ్ఞానంలో చెప్పబడి ఉంది. అవేంటో తెలిస్తే వెన్నులో వణుకు పుడుతుందని పండితులు కూడా చెబుతున్నారు. చిన్నతనం నుండి ఎన్నో మహిమలు చూపిన బ్రహ్మంగారు ప్రస్తుత కాలంలో జరిగే, అలాగే ఇదివరకు జరిగిన అనేక విషయాలను తన మనోనేత్రంతో దర్శిస్తూ ముందే చెప్పారు. ఇప్పటివరకు బ్రహ్మంగారు చెప్పినవి చాలా వరకు జరిగాయి. మరెన్నో సంఘటనలు భవిష్యత్తులో కూడా జరగబోతున్నాయి. ఇప్పటికీ కాలజ్ఞానంలో చెప్పినట్టే భయంకరమైన భూకంపాలు వచ్చాయి. ప్రకృతి విలయానికి ప్రపంచంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. అంతేకాదు ఇక ముందు కూడా ఇలాంటి అనేక విపత్తులు రానున్నాయని, అవి ప్రపంచానికి పెను సవాలుగా మారనున్నాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. అంతేకాదు రానున్న విపత్తులను ఎదుర్కొనేందుకు సమస్త మానవాళి రెడీగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. శ్రీ పోతులూరి వీర బ్రహ్మంగారి కాలజ్ఞానానికి మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది. 400 ఏళ్ల క్రితం బ్రహ్మంగారు భవిష్యత్తులో జరగనున్న ఎన్నో విషయాలను ఊహించి చెప్పారు. మన దేశంలో మాత్రమే కాదు, ప్రపంచంలో జరగబోయే ఎన్నో విషయాలను తన కాలజ్ఞానం ద్వారా మానవాళికి అందించారు. ఇప్పటికీ బ్రహ్మంగారి కాలజ్ఞానం పేరుతో ఆడియోలు, వీడియోలు, సినిమాలు కూడా వచ్చాయి. అప్పట్లో ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా కాని కాలజ్ఞాన తత్వాలే. చైనా దిక్కులో కొత్త రోగం పుట్టి ప్రపంచాన్ని గడగడలాడిస్తుందని, మందులేక ఆ వ్యాధి బారిన పడి ఎంతోమంది చనిపోతారని కాలజ్ఞానంలో ఉందని, అది కరోనా వైరస్ రూపంలో నిజమైందని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు 2025వ సంవత్సరంలో జరగనున్న విపత్తుల గురించి కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పబడింది. ఇప్పటికే బ్యాంకాక్, మయన్మార్లలో వచ్చిన భూకంపమే ఉదాహరణగా చెప్పబడుతుంది. అంతేకాదు ఈ ఏడాది చివరిలో మరిన్ని విపత్తులు జరగబోతున్నాయని కూడా కాలజ్ఞానంలో ఉన్నట్లు పండితులు కూడా చెబుతున్నారు. ఈ ఏడాది ప్రకృతి విపత్తులతో ప్రపంచంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయని చెబుతున్నారు. ఓవైపు యుద్ధాలు, మరోవైపు ఆకలి కేకలు, వర్గ విద్వేషాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతుంది. అంతేకాదు ముడి చమురు ధరలు భారీగా పెరిగిపోతాయి. దీంతో ప్రజలు ఏం కొనాలి, ఏం తినాలి అనే స్టేజ్లో ఆలోచిస్తారు. నిత్యావసర సరుకుల ధరలు అందుకోలేని విధంగా పెరిగిపోతాయి. సామాన్యుడు కూరగాయలు కొనాలన్నా కానీ, నిత్యావసర సరుకులు కొనాలన్నా కానీ ఆలోచించే పరిస్థితి వస్తుంది. ఈ ఏడాదిలో మన దేశంలో శ్రావణ, భాద్రపద మాసాల్లో అంటే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఒకవైపు తుఫానులు దేశాన్ని అల్లకల్లోలం చేస్తే, మరోవైపు తాగటానికి చుక్క నీరు లేక ప్రజలు అల్లాడిపోతారని కాలజ్ఞానంలో ఉంది. భూకంపాలు, వరదలు, కొత్త రోగాలు మరింత పెరుగుతాయని కూడా కాలజ్ఞానంలో ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ఏడాది చివరిలో సముద్రం ముందుకు చొచ్చుకుని వచ్చి తీర ప్రాంత నగరాలను ముంచెత్తుతుందట. తిరుపతి వెంకటేశ్వర స్వామి కుడి భుజం కదలటం మొదలవుతుందని, కొన్ని చోట్ల ఆలయాల్లో వింత శబ్దాలు వినిపిస్తాయని కూడా కాలజ్ఞానంలో చెప్పబడింది. కృష్ణా, గోదావరి నదులకు వరదలు వస్తాయని, కృష్ణానది మధ్యలో ఈ సంవత్సరం బంగారు రథం కనిపిస్తుంది. ఆ రథం యొక్క కాంతిని చూసిన ప్రజల కళ్ళు పోతాయని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు రాసినట్లు పండితులు చెబుతున్నారు. ఈ సంవత్సరం సౌర తుఫానులు ప్రపంచాన్ని ముంచెత్తబోతున్నాయి. దీంతో సమాచార వ్యవస్థ చెల్లాచెదురైపోతుంది. అంతేకాదు ఈ సంవత్సరం చాలా వింతలు, విశేషాలు జరుగుతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పబడింది. అలాగే కలియుగం యొక్క అంతం కూడా ఈ యొక్క 2025వ సంవత్సరం చివరి నుండి మొదలవుతుందని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం చాలా మంది విశ్వసిస్తున్నారు. అలాగే బియ్యం కొనలేని పేదవారు ఆకలితో చనిపోయే అవకాశం ఉందని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పబడింది.
అడవుల్లో నివసించే వన్యప్రాణులు జనావాసాల్లోకి ప్రవేశించి మానవుల ప్రాణాలు తీస్తాయని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు. ఇది ఇప్పటికే చాలా సందర్భాల్లో మనం చూశాం. ఇక ముందు ఇటువంటి సంఘటనలు అనేకం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోయి ఈ సంబంధాల కారణంగా హత్యలు జరుగుతాయని కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు. అలాగే వావి వరుసలు లేకుండా అందరూ విపరీతమైనటువంటి లైంగిక వాంఛతో వివాహేతర సంబంధాలు పెట్టుకుని సొంత వ్యక్తులని హతమారుస్తున్న సంఘటనలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇక ముందు 2025వ సంవత్సరం చివరిలో కూడా ఇటువంటి వార్తలు మనం ఎక్కువగా వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యవసాయ భూములు బీటలు పడతాయి, పంటలు సరిగ్గా పండవని కూడా, దీంతో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడుతుందని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు. పండ్లు తమ రుచిని కోల్పోతాయి. సైంటిస్టులు రకరకాల ప్రయోగాలు చేసి మానవాళికి ముప్పు తెస్తారు. రక్తం కక్కుకొని మనుషులు మంచాన పడి మరణిస్తారు. మూగజీవులు వివిధ కారణాలతో ప్రాణాలు విడుస్తాయని కూడా బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం ప్రకారం కనిపిస్తుంది. అంతేకాకుండా రాజ్యాధికారం కోసం, ఆధిపత్యం కోసం దేశాల మధ్య యుద్ధాలు జరుగుతాయి. లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందుల బారిన పడతారు. భారతదేశానికి తూర్పు ఉన్న సముద్రంలో సుడిగాలి పుట్టి అది ఉప్పెనగా మారుతుందట. ఇది తూర్పు ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తుంది. కాసు బంగారం 1,00,000 రూపాయలు దాటుతుందని కాలజ్ఞానంలో చెప్పిన ప్రకారమే ఈ సంవత్సరంలో మనం ఆ యొక్క ధరను చూశాం. మున్ముందు సామాన్యులకు అంతరి ద్రాక్షలాగా బంగారం మారబోతోంది. ఈశాన్య దేశంలో కొత్త రోగం ఒకటి మొదలై చాప కింద నీరులా అన్ని దేశాలకు వ్యాపిస్తుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. సముద్రంలో నుండి వింత వింత శబ్దాలు వస్తాయి. దేశంలో అనేక రకాల వింతలు జరుగుతాయి. సముద్రం ఉన్నట్లే ఉండి ముందుకు వస్తుంది. రాత్రికి రాత్రి తీర ప్రాంతం మునిగిపోతుంది. అధికారం కోసం ఒక పార్టీతో మరొక పార్టీ గొడవలు పెట్టుకుంటుంది. ఆకాశంలో రంగులు మారతాయి. పిడుగులు పడి అనేక చోట్ల జనం చనిపోవటం లాంటి వార్తలు కూడా మనం వినాల్సి వస్తుంది. అలాగే దేశంలో సంక్షోభం ఏర్పడే అవకాశాలు కూడా మున్ముందు ఉండబోతున్నాయి. సౌర తుఫానులు భూమిపై విరుచుకుపడటం, ఒక్కసారిగా దేవాలయాల్లో విగ్రహాలు మాయమవ్వటం, మధుర మీనాక్షమ్మవారు మనుషులతో మాట్లాడటం, శ్రీశైల మల్లన్న శ్రీశైలాన్ని విడిచి వింధ్యా పర్వతాలకు వెళ్లటం, తిరుమల వెంకన్న భుజం అదరటం వంటివి కూడా జరుగుతాయని బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం ప్రకారం ఈ 2025వ సంవత్సరం చివరిలో కానీ లేదా ఆ తర్వాత కానీ ఇటువంటి అనేక రకాల సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బ్రహ్మంగారి కాలజ్ఞానానికి అంతటి విశ్వసనీయత ఉంది. ఎందుకంటే బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలోని విషయాలు ఇదివరకు అనేకం జరగటం మనం చూశాం. ప్రకృతి వైపరీత్యాల గురించి కావచ్చు, ప్రజల జీవనశైలిలో మార్పుల గురించి కావచ్చు, ప్రజల జీవన విధానం గురించి కావచ్చు, అలాగే రాజకీయపరమైనటువంటి అంశాల గురించి కావచ్చు, ఇలా ప్రతి ఒక్క అంశం గురించి బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసిన అనేక రకాల విషయాలు ఇదివరకు జరగటం మనం చూశాం. కాబట్టి ఇక ముందు కూడా ఆయన చెప్పినవి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంట్లో చాలా వరకు ఈ యొక్క 2025వ సంవత్సరం చివరిలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అలాగే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.